భారతదేశం ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం. కానీ ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం మన దేశంలో రోజుకు సగటున దాదాపు 50 కోట్ల లీటర్లు పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కానీ వినియోగం ఎంత ఉందో తెలుసా? దేశంలో ఉన్న 140 కోట్ల జనాభా టీలు, కాఫీలు, పెరుగు, స్వీట్లు, పన్నీరు రూపంలో రోజుకు వాడుతున్న పాలు మరియు పాల ఉత్పత్తుల విలువ లీటర్లలో లెక్కిస్తే దాదాపు 70 నుండి 80 కోట్ల లీటర్లు దాటుతుంది. రోజుకు దాదాపు 20 కోట్ల లీటర్ల కొరత ఉంది. మరి ఆవులు, గేదెలు ఇవన్నీ పెరగకుండానే ప్రతిరోజు ఈ అదనపు కోట్ల లీటర్ల పాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఇక్కడే పుట్టుకొచ్చాయి కార్పొరేట్ మిల్క్ ఫ్యాక్టరీలు. నిన్న కాక మొన్న వచ్చిన కంపెనీలు కూడా రోజుకు లక్షల లీటర్ల పాలు సప్లై చేస్తున్నాయంటే అవి ఆవుల నుండి వస్తున్నాయా లేదా ల్యాబ్లలో కెమికల్స్ కలిపి తయారు చేస్తున్నారా? ఈ తెల్లటి మాఫియాని వెనుకుండి ప్రోత్సహిస్తుంది ఎవరు? లాభాల కోసం కకృతి పడే కొందరు కార్పొరేట్ వ్యాపారులు మరియు ఫుడ్ సేఫ్టీ నిబంధనలను గాలి కొదిలేసిన లూప్ హోల్స్. నేను ఒక ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మార్కెట్లో దొరికే ఈ కెమికల్స్ కలిపిన సింథటిక్ పాలని, ప్యాకెట్ పాలని ఈ మిల్క్ కంపెనీలు రన్ చేసే ఓనర్లు, అందులో పనిచేసే పెద్ద పెద్ద అధికారులు వాళ్ళ సొంత పిల్లలకి ఇస్తున్నారా? వాళ్ళు తాగుతున్నారా? ఖచ్చితంగా లేదు. మరి సామాన్యుడు పిల్లల విషయానికి వస్తే మాత్రం మా పాలు తాగితే మీ పిల్లలు సూపర్ మ్యాన్ అయిపోతారు అని కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చి మోసం చేస్తున్నారు. వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం కోసం మన పిల్లల లివర్లు, కిడ్నీలను బలి పెడుతున్నారు. యూరియా, డిటర్జెంట్లు, ఫార్మలిన్ కలిపిన పాలు తాగి 5 ఏళ్లలోపు పిల్లలు కూడా కిడ్నీ స్టోన్స్, అల్సర్లతో హాస్పిటల్స్ పాలవుతున్నారు. పాలు అనేవి ప్రకృతి ఇచ్చిన ఒక సహజమైన పదార్థం. ఇంట్లో పాలు పితికిన తర్వాత కనీసం 4 నుండి 5 గంటలు కాచకుండా పక్కన పెడితే బ్యాక్టీరియా చేరి పాలు విరిగిపోతాయి. మరి ఈ ప్యాకెట్ పాలు, టెట్రా ప్యాక్ పాలు 3 రోజులు, కొన్ని బ్రాండ్స్ అయితే 6 నెలల వరకు ఎలా పాడవకుండా ఉంటున్నాయి? పెరుగు ప్యాకెట్లు వారం రోజులైనా పులవకుండా ఎలా ఉంటున్నాయి? ఇక బై ప్రోడక్ట్స్ విషయానికి వస్తే పన్నీర్, చీజ్, బటర్, నెయ్యి డబ్బాల మీద 6 నెలల నుండి ఏడాది పాటు ఎక్స్పైరీ డేట్స్ ఎలా వేస్తున్నారు? పూర్వం రోజుల్లో పాలలో కల్తీ అంటే కేవలం నీళ్లు కలవడం మాత్రమే. కానీ ఈరోజు లాభాల కోసం కకృతి పడే పాల ముఠాలు సైంటిఫిక్గా సింథటిక్ మిల్క్ తయారు చేస్తున్నారు. 1 లీటర్ పాలని 10 లీటర్లు చేయడానికి వీళ్ళు వాడే పదార్థాలు వింటే మీ ఒళ్ళు గగురుపాటుకు గురి అవుతుంది. డిటర్జెంట్లు మరియు షాంపూలు. పాలలో జిడ్డుదనం ఎక్కువగా కనిపించడానికి, పాలు చిక్కగా ఉండడానికి వాషింగ్ పౌడర్లు, షాంపూలు కలుపుతారు. యూరియా. పాలలో ఉండే నైట్రోజన్ శాతాన్ని పెంచి ల్యాబ్ టెస్టుల్లో పాలు క్వాలిటీగా ఉన్నాయని నమ్మించడానికి పొలాల్లో వాడే యూరియా ఎరువును కలుపుతున్నారు. ఫార్మలిన్. ఇది అత్యంత ప్రమాదకరమైన కెమికల్. శవాలు కుళ్ళిపోకుండా ఉండటానికి హాస్పిటల్స్లో వాడే ఫార్మలిన్. పాలు ఎండలో కూడా విరిగిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి కలుపుతున్నారు. స్టార్చ్ మరియు గ్లూకోజ్. పాలు పలుచగా కాకుండా చిక్కటి వెన్న ఉన్నట్లు కనిపించడానికి పిండి పదార్థాలు, చీప్ క్వాలిటీ గ్లూకోజ్ మిక్స్ చేస్తున్నారు. పెద్దవాళ్ల శరీరం కొంతవరకు కెమికల్స్ని తట్టుకోగలదేమో, కానీ ఎదుగుతున్న చిన్నపిల్లల అవయవాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ కల్తీ పాలు నిరంతరం వారి శరీరంలోకి వెళ్తే ఏం జరుగుతుందో తెలుసా? నెంబర్ 1, లివర్ మరియు కిడ్నీలు ఫెయిల్ అవ్వడం. పాలలో ఉండే యూరియా, కాస్టిక్ సోడాను ఫిల్టర్ చేయలేక చిన్నపిల్లల కిడ్నీలు చిన్న వయసులోనే దెబ్బతింటున్నాయి. ఈ రోజుల్లో చిన్నపిల్లలకి కూడా కిడ్నీ స్టోన్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్ రావడానికి ప్రధాన కారణం ఇదే. నెంబర్ 2, జీర్ణ వ్యవస్థ సర్వనాశనం. డిటర్జెంట్లు కలిసిన పాలు తాగడం వల్ల పొట్టలో ఉండే మంచి బ్యాక్టీరియా చనిపోతుంది. పేగుల్లో అల్సర్లు ఏర్పడతాయి. పిల్లలు నిరంతరం కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో బాధపడుతుంటారు. ఎన్ని మందులు వాడినా తగ్గదు. నెంబర్ 3, హార్మోన్ల అసమతుల్యత. ఆవుల నుంచి ఎక్కువగా పాలు పితకడానికి ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్లు ఇస్తారు. ఆ పాలు తాగడం వల్ల ఈ రోజుల్లో మగపిల్లల్లో, ఆడపిల్లల్లో హార్మోన్లు ఇంబ్యాలెన్స్ అయ్యి చిన్న వయసులోనే మెచ్యూర్ అయిపోతున్నారు. నెంబర్ 4, క్యాన్సర్ ముప్పు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకసారి తీవ్రమైన హెచ్చరిక చేసింది. ఇండియాలో కల్తీ పాలను ఇలాగే వదిలేస్తే రాబోయే రోజుల్లో మెజారిటీ జనాభా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అందులో ఫార్మలిన్ పాత్ర చాలా పెద్దది. పిల్లల భవిష్యత్తు కోసం మనం లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నాం, ఆస్తులు కూడబెడుతున్నాం.
కానీ వాళ్ళకి రోజు ఇచ్చే గ్లాసు పాలల్లో విషం ఉంటే మీ పిల్లల ఆరోగ్యం ఆస్పత్రి పాలు, నువ్వు అప్పుల పాలు, భవిష్యత్తు బుగిపాలు.